రండి రండిరా. హాయ్ కామ్రేడ్స్, కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు. ముందు మురిసినమ్మ పండగ ఎరగదని వెనకటికి ఒక సామెత. ఇప్పుడు గుంటూరు కారం విషయంలో కూడా అదే జరిగింది. దిల్లు మామయ్య మాట్లాడుతూ, మహేష్ బాబు గారు ఈ సినిమాలో కలెక్షన్లతో తాట తీస్తాడు. అవునవును, నిజంగానే మీరందరూ కలిసి మాకు తాట తీశారు. డబ్బులు ఇచ్చి మరీ తన్నించుకున్నాం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నువ్వేమో 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళావు. మేము సినిమా చూసిన తర్వాత 2 చేతులు జేబులో పెట్టుకుంటే 2 జేబులు చిల్లులు పడ్డాయి. హార్ట్లో హోలు పడింది. మీలో ఎవరైనా ఈ సినిమాకి వెళ్తుంటే కనుక 2 చేతులు జేబులో కాకుండా గుండెల మీద పెట్టుకుని వెళ్ళండి. నేను ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించాను. ఎందుకు షాక్ అవుతాను? అనుకున్నదే జరిగింది. టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడే నేను గుర్తించాను. ఆ తర్వాత కుర్చీ మడత పెట్టి అనే లేఖి సాంగ్ పెట్టినప్పుడు మూవీ సంకనాగిపోయిందని అర్థమైంది. ఇక హనుమాన్ మూవీకి థియేటర్లు ఇవ్వకుండా మొత్తం గుంటూరు కారం సినిమాకి బ్లాక్ చేసుకున్నప్పుడే సినిమా దొబ్బిందని మూవీ టీంకి అర్థమైందని నాకు అర్థమైంది. నేను ఇదే విషయాన్ని గత వీడియోల్లో పదే పదే చెప్పాను. ఇక కొంతమంది లేఖినాయలు మూవీ రిలీజ్ అవ్వని చెప్తాను ఈ సంగతి అన్నారు. రండి రండిరా. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా త్రివిక్రమ్ ఇంకా ఏదైనా మాట్లాడతాడేమో అని ఎదురు చూసా. అదే గతంలో అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారని చెప్పాడు కదా. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారు నట విశ్వరూపం చూస్తారు. మీరు అలా అంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశా. కానీ మూవీ పోతుందని నాకంటే ముందు ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్లున్నాడు. ఏముంది ఈ సినిమాలో? మీ దరిద్రం, మీ పైత్యం, మీ చాదస్తం, మీ పిండాకుడు. ఫ్యాన్స్ అండ్ సినీ లవర్స్ యొక్క బలహీనతని బేస్ చేసుకొని ఈ పండుగ సీజన్లో వీలైనంత వరకు కలెక్షన్స్ రాబట్టాలని థియేటర్లన్నీ బ్లాక్ చేసుకున్నారు. టికెట్ రేట్స్ ఆకాశంలో పెట్టారు. డొక్కు థియేటర్లో కూడా 200 రూపాయల టికెట్ పెట్టారు. ఫ్యామిలీతో వెళ్తే డబ్బులు బొక్క, పైగా మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 పీకుతారు నిన్ను ఈ సినిమా చూసిన తర్వాత. ఈ మూవీ చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే, మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నాకెందుకో ఈసారి గురూజీ కాపీ కొట్టడంలో ఫెయిల్ అయ్యాడేమో అనిపిస్తుంది. లేదంటే ఇక కాపీ కొట్టాల్సినవి ఏమీ లేవనుకుంటా. నేను నా లాస్ట్ వీడియోస్లో ముందే చెప్పాను, గురూజీకి మెగా ఫ్యామిలీ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్. అందులో మహేష్ బాబు సినిమా అంటే వాళ్ళకి అస్సలు నచ్చదు. వాళ్ళకు అనుగుణంగానే ఈ సినిమా తీశాడు ది గ్రేట్ గురూజీ. ఇప్పుడు సరైన కథ ఎంచుకునేది ఎవరు? మహేష్. సరైన స్టోరీ, సరైన మూవీ తీయంది ఎవరు? త్రివిక్రమ్ సార్. కానీ ఈ సినిమా ఫలితాన్ని శ్రీలీల మీదకి నెట్టేస్తారు ఇప్పుడు అందరూ. పాపం ఈ అమ్మడికి ఈ మూవీతో హ్యాట్రిక్ డిజాస్టర్స్ పడ్డాయి. ఒక టాప్ డైరెక్టర్ రొటీన్ రొడ్డకొట్టడు సినిమా తీసి ఆడియన్స్ వీక్నెస్ని బేస్ చేసుకొని కక్కుర్తితో ఎక్కువ రేట్లకి అమ్ముకొని 100 కోట్లు వసూలు చేయాలనే అత్యాశతో టికెట్ రేట్స్ పెంచి జనాల జేబులకు చిల్లులు పెట్టాలని చూసే ఇలాంటి హీరోలని, ఇలాంటి దర్శకులని, ఇలాంటి సినిమాలని కూడా బాయ్కాట్ చేసేయాలి. టికెట్ పెట్టి కాదు, ఊరికే చూడాలన్నా సరే టైం వేస్ట్, తలనొప్పి మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ముందే వీక్. దానికి తోడు హనుమాన్ మూవీకి చేసిన అన్యాయంతో ఆడియన్స్ శాపనార్థాలు. మొత్తానికి మట్టిలో కలిపారు మూవీని. మాకు దగ్గరలో అన్ని థియేటర్లు గుంటూరు కారం వేసి 2 థియేటర్లు మాత్రమే హనుమాన్ మూవీకి ఇచ్చారు. ఏ థియేటర్ బుకింగ్ చూసినా అన్ని ఖాళీగానే ఉన్నాయి. బహుశా అజ్ఞాతవాసి టైంలో దొరికిపోయిన ఆడియన్స్ అందరూ ఇప్పుడు జాగ్రత్త పడ్డట్టున్నారు. నాకు చూడంగా అజ్ఞాతవాసి కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇక గుంటూరు కారం స్టోరీ అండ్ టైటిల్ విషయానికి వస్తే, అత్తారింటికి దారేది సినిమాకి అత్తని లేపేసి అమ్మని పెట్టి మధ్యలో వెళ్లే దారిలో ఎండుమిరపకాయలు పోశాడు. అదే గుంటూరు కారం. ఒక చిన్న గొడవకి కట్టుకున్న మొగుడిని, కన్న కొడుకుని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటుంది హీరో తల్లి. ఎందుకు తన తల్లి తనని వదిలేసిందో తెలియక హీరో జుట్టు పీక్కుంటుంటే, అఫ్కోర్స్ సినిమా చూసిన మాకు, తీసిన గురూజీకి, చేసిన మహేష్ కూడా తెలియదనుకోండి, అది వేరే విషయం. కానీ వాళ్ళ తాత పదే పదే మహేష్ని వాళ్ళ ఇంటికి పిలుచుకుంటూ ఉంటాడు. ఎందుకు అనేది మిగతా స్టోరీ. ఆ మిగతా స్టోరీ కూడా మీకు చెప్పాలంటారా? అది తెలుసుకొని మీరేం చేస్తారు చెప్పండి. నేను డబ్బులు బొక్క పెట్టుకుని టైం వేస్ట్ చేసుకుని తలనొప్పి తెచ్చుకొని మీకు రివ్యూ ఇస్తున్నాను. కాదు కూడదు తర్వాత ఏం జరిగిందో మేము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అంటారా? మీ కర్మ, థియేటర్కి వెళ్ళండి. లేదంటే నేను రోస్ట్ చేసేటప్పుడు మిగతా స్టోరీ కూడా చెప్తాను, వెయిట్ చేయండి. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఆ పర్ఫార్మెన్స్ అనే పదానికి అర్థం తెలిసిన వాళ్ళు నాకెవ్వరు కనిపించలేదు సినిమాలో, ఇంక్లూడింగ్ మహేష్ బాబుతో సహా. మీలో ఎవరైనా ఈ సినిమా చూసింటే, మీకు కనుక ఆ పర్ఫార్మెన్స్ ఏదైనా కనిపించుంటే కింద కామెంట్ చేయండి. ఇంక్లూడింగ్ మహేష్ అని కూడా ఎందుకంటున్నానంటే, వేస్ట్, నిజంగా వేస్ట్ అంటే వేస్ట్. బాడీలో ఏ ట్రాన్స్ఫర్మేషన్ లేదు, ఒకే లుక్కు. సరిలేరు నీకెవరు, మహర్షి, సర్కార్ వరిపాట, అసలు వేరియంట్స్ ఏవి? సేమ్ లుక్తో కింద కాళ్ళు మాత్రం వెడల్పు చేస్తూ నిలబడుతుంటాడు. లాస్ట్ మూవీస్ చూస్తే మనకి బాగా అర్థమవుతుంది.
కాకపోతే ఇందులో బీడీ వెలిగిస్తూ ఉంటాడు. బీడీ వెలిగిస్తే చాలా, అదే హీరోయిజమా? సరైన స్టోరీ ఉండక్కర్లేదా? వరస్ట్ పర్ఫార్మెన్స్. ఇక శ్రీలీల అక్కయ్య విషయానికి వస్తే అయ్యో పాపం అని జాలి తలచడం తప్ప ఏమీ చేయలేం. తను చాలా టాలెంటెడ్, కానీ సినిమా ఛాన్సులు వస్తున్నాయని అసలు ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్స్ని ఒప్పుకోవడం నిజంగా తన తప్పే. లవ్ ట్రాక్ ఉంటుంది, సేమ్ అజ్ఞాతవాసి అత్తారింటికి దారేదిని అటు ఇటు తిప్పి మొహాన కొట్టారు. మళ్ళీ ఇద్దరు హీరోయిన్లు ఒకే ఇంట్లో. వద్దులే దరిద్రం. శ్రీలీల కనిపించిన ప్రతిసారి చిరాకు వచ్చింది. ఎందుకమ్మా ఇలా మా బుర్ర తింటావని అడగాలనిపించింది నాకు. ఇక మిగిలిన క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే వద్దులే, తట్టుకోలేరు మీరు. నేరుగా తమనన్న దగ్గరికి పోదాం. అన్నయ్య ఎందుకు 5 నిమిషాలకు ఒకసారి బీజిఎం పేరుతో ఆ డ్రమ్స్ వాయిస్తూనే ఉంటాడు. ఒక్కోసారి ఎవడు అడిగారా నిన్ను అని అనాలనిపిస్తుంది, కానీ ఎదురుగా లేడు కదా, అందుకే ఊరుకుంటాం. అసలు కాపీ కొట్టి కూడా సిగ్గు లేకుండా అది ఒక గొప్ప విషయం అన్నట్లు బిహేవ్ చేస్తుంటే అసలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి. సాంగ్స్ ఒక్కటి కూడా బాగలేవు, చేసేదే కాపీ ట్యూన్లు, దానికి కూడా బిల్డప్లు. అసలు మణిశర్మ లాంటి డైరెక్టర్ని పక్కన పెట్టి ఎందుకు ఈయన వెంట పడుతున్నారో ఇప్పటికీ నాకు అర్థం కాని క్వశ్చనే. ఇక ఫైనల్గా ఇంగ్లీష్ నావెల్స్ని కాపీ కొట్టి తెలుగులోకి అనువదించి స్పీచ్ ఇచ్చే త్రివిక్రమ్ అంకుల్, సిగ్గుందా సార్ కొంచెమన్నా? యుద్ధం కూడా 6 తర్వాత ఆపేస్తారు. మీరేంటి సార్ మరింత దారుణంగా తయారయ్యారు? ఒక స్టార్ హీరో సినిమాకి కథ ఎలా రాసుకోవాలో కూడా తెలియలేదు మీకు. మహేష్ని ఫ్యాన్స్ మళ్ళీ ఎప్పుడో చూసేది. ఎన్నో ఆశలు పెట్టుకుంటే గుంటూరు కారం పేరుతో గొడ్డు కారం చల్లావు. వద్దయ్యా వద్దు, కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వీడియోలో కూలంకషంగా మాట్లాడుకుందాం, సరేనా? తలపోటు. కనీసం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేంత ఓపిక కూడా లేదు. కానీ మీ అభిప్రాయం మాత్రం కింద కామెంట్ చేయండి, సరేనా? థ్యాంక్స్ కూడా వద్దయ్యా, థ్యాంక్స్ కూడా నేను చెప్పదలుచుకోలేదు, అడగలేను, ఓపిక లేదు. ఓకే, బాయ్.